తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ముందుగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే సంక్రాంతిలో ఉండే కాంతి అనేది ఏదైతే ఉంటుందో ఆ కాంతి వారందరి జీవితాల్లో కూడా నిత్య నూతనమై ప్రభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. సిరులని ఇచ్చేటటువంటి పండుగ, 3 రోజుల ముచ్చటైన పండుగ, రైట్. చాలా అద్భుతమైన పండుగ. ఈసారి బుధవారం వస్తోంది. అలాగే షట్తుల ఏకాదశి కూడా ఆ రోజు ఉండబోతోంది కాబట్టి ఏకాదశి. అలాగే శబరిమలలో కూడా జ్యోతి, మకర జ్యోతి కూడా ఆ రోజు రోజే వస్తుంది. వెలిగిస్తారు కాబట్టి చాలా విశేషవంతమైనటువంటి రోజు. మరి ఈ పైగా రోజు బుధవారం అయ్యప్పకి చాలా చాలా ఇష్టమైన రోజు. ప్రీతి. అందుకనే దాని గురించి Right. మెన్షన్ చేస్తూ ఉన్నాను. మరి ఈ మకర సంక్రాంతిని ఎలా జరుపుకోవాలి? అసలు మనం ఏం చెప్పక్కర్లేదు, తెలిసిన విషయమే. అయినప్పటికీ మాట్లాడుకుంటే వచ్చేటటువంటి ఆనందం వేరు. ఇంకా తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయేమో మేము తెలుసుకుంటాం. రైట్. హ. అంటే అందరికీ తెలిసిందని మనం అనుకుంటున్నాం కానీ ఖచ్చితంగా ఈ పండుగలు పరమార్థాలు అనేవి అలా ఎప్పుడు కూడా జనవాళ్ళలో ప్రవహిస్తూనే ఉండాలి. ఇంకా తెలుసుకుంటూనే ఉండాలంటారా? అంటే నేననేది ఒక తరం ఎండ్ అయిపోయాక కొన్ని కొన్ని ఆగిపోతాయి, అవును, తెలియదు. అవును. ఇప్పుడు ఉదాహరణకు ఉంటుంది మన యొక్క శ్రాద్ధ కర్మలు ఉంటాయి. ఆ శ్రాద్ధ కర్మల్లో మనం 3 తరాల వాళ్ళ పేర్లు చెప్పాల్సి వస్తుంది ఒకసారి. అంటే నాకు మా అమ్మ పేరు తెలుస్తుంది, మా నాయనమ్మ పేరు అవును, తెలుస్తుంది. అవును. తర్వాత ఎవరు అంటే ఉమ్. తెలియదు. ఉమ్. లేదు మీ ఋషులు ఎవరు అంటే తెలియదు ఘోరం. కదా. ఆ. సో అలా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో కనుక ప్రతి తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి మన ఋషులు ఎవరు, మన గోత్రం ఏంటి, మన 3 తరాల ముందున్న వాళ్ళ పేర్లు ఏంటి, ఇలాంటివన్నీ కూడా చాలా అవసరం. అవి పిల్లలకి తెలియాలి. తర్వాత పండగ అనేప్పటికీ ఎప్పుడు కూడా ఆ పైన ఉన్న ఏదైతే కొత్త బట్టలు వేసుకోవటం, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళటం, సరే ఎక్కడైనా గొబ్బెమ్మలు పెడితే దాని చుట్టూ తిరగటం, అక్కడితో ఆగిపోకూడదు. కరెక్ట్. దాని వెనకాల ఉన్న సూత్రాలన్నీ కూడా అలా చెబుతూ ఉంటే పిల్లలకి మధ్య మధ్యలో ప్రతి తరంలో కూడా అవి నిలిచి ఉంటాయి. కరెక్ట్. లేదంటే కొన్ని తరాలకి అవి ఆగిపోతాయి, అంతర్ధానం అయిపోతాయి. అంతర్ధానం అయిపోతాయి. సో అది కరెక్ట్ కాదు. రైట్ సార్. అందుకని మనం ఎన్ని వీడియోలు చేసినా మంచిదే అంట పండగల విషయంలో మాత్రం. చెప్పాల్సి ఉంటుంది. రైట్. హ. సో ఇక్కడ మనకి ఇది పెద్ద పండుగని మనకి తెలిసిందే. 3 రోజులు భోగి, తర్వాత సంక్రాంతి, కనుమ, కొసమెరుపుగా ముక్కనుమ. ముక్కనుమ. సో కానీ మొదట 3 రోజులు మనకి ఇంపార్టెంట్ అనేది. సరే భోగి రోజు కేవలం బాగా చెప్పాలంటే ఇక వైష్ణవులకు అత్యంత ప్రీతికరమైన రోజు సంక్రాంతితో పోలిస్తే. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ఆండాల్ కళ్యాణం అనేది చేస్తాం కదా, అంటే గోదాదేవి కళ్యాణం. అది భోగి రోజు మనం చేసుకోవటం అనేది ఉంటుంది. సో ఏదైతే విష్ణు చిత్తుడు కుమార్తె ఆమె ఈ ధనుర్మాసం నల్లాలు కూడా కఠిన తపస్సుతో సాక్షాత్ శ్రీరంగనాథుని నారాయణున్నే. మనువాడింది ఆవిడ కదా. సో అంటే అటువంటి దీక్ష మనకి కావాలి అని చెప్పేది భోగి. తర్వాత రెండోది భోగి మంటలు అనేవి ఏవైతే ఉంటాయో ఆ భోగి మంటల్లో మనం తగలబెట్టే సామాన్లు ఏవైతే ఉంటాయో, ఎలాగైతే వాటి మీద మమకారం చంపుకొని వాటిని తగలేయడానికి ఇష్టపడుతున్నామో మనలో ఉండే చెడు కోరికలు కూడా తగలపెట్టుకోవటమే భోగి. అలానే దాని సంకేతం ఇది. అంతేగా మనం దాన్ని దహింపచేయటం, దహనం చేయటం, మనలో ఉండే పనికిరాని కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని దహింపజేయటం అనేది భోగి. Right. ఆ రకంగా 2. తర్వాత అదే రోజు మనం పిల్లలకి భోగి పళ్ళు పోయటం అనేది ఆచారం. ఎన్నేళ్ల వరకు పోయాలి సార్ భోగి అంటే పళ్ళు? మామూలుగా అయితే శాస్త్రంలో చెప్పింది 5 ఏళ్ళు 5 ఏళ్ళు పూర్తిగా పోయాలి. పోయాలి. కాకపోతే వేడుకున్న వాళ్ళు ఇవాళ పెళ్లి కాని పిల్లలకి కూడా పోయటం నేను చూశాను కొంతమంది ఇళ్లలో. అదొక సరదా ముచ్చట. తప్పేం లేదంటారా? ఏమో. ఏదైనా అంటే ఇక్కడ బదరి అంటే యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఈ రేగుపండు అనేది శ్రీమన్నారాయణ స్వరూపం. ఓకే. అంటే బదరి అంటే బదరీనారాయణ అంటాం కదా, అవును. సంస్కృతంలో బదరి అంటే రేగుపండు. రేపండి. ఓకే. సో అందుకని ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీస్సులు పిల్లలకి ఉండాలి అని చెప్పి ఇక్కడ మనం దేవాలయానికి వెళ్తే సాధారణంగా దేవుడికి ఏమేమి అర్పిస్తాం? ఒక పుష్పం అర్పిస్తాం, అవును. ఒక పండు అనేది అర్పిస్తాం, ఎంతో కొంత ఉండిలో డబ్బులు వేస్తాం. అవును సార్.
తర్వాత ఉమ్. ప్రసాదం మనం తీసుకుని ఆ. వాళ్ళు పెడతారు, మనకి మళ్ళీ ప్రసాదం. అవి అంటే ఇక్కడ ఏంటి అంటే గనక చెరుకు గడలు కానీ శనగలు కానీ మనకు వచ్చే ప్రసాదం. ఉమ్. ఆయనకి వేసే డబ్బులు ఏవైతే ఉంటాయి ఉండిలో పిల్లల నెత్తిన వేస్తున్నాం మనం అవును, చిల్లర అవును, నాణ్యాలు. అవును. తర్వాత పండు పెడతాం కాబట్టి రేగు పండు. ఉమ్. ఆ రేగు పండు అనేది బద్రీనారాయణుడు కాబట్టి ఉమ్. అలా ఆయన అలా. రక్ష ఉంటుంది. రక్ష మరి ఉంటుంది ఇలా పిల్లలకి. చుట్టూ తిప్పి వేస్తారు కదా సార్, అలా అదే. చేయొచ్చా? చేయటం అనేది ఎందుకంటే దిష్టి పోతుంది, నజర్ అనేది. తెలిసిపోతుంది. అవును. అంటే ఇక్కడ భోగి దాంట్లో కూడా పిల్లల నజరు పోతుంది అనేది ఒకటి. శ్రీమన్నారాయణ ఆశీస్సులు పరిపూర్ణంగా లభించి బాలగ్రహ దోషాలు ఏమైనా ఉంటే ఓకే, అవి పోతాయి. పోతాయి. ఊరికే సాధారణంగా ఏదో పిల్లలకి వేడుక కాదు, దీని వెనకాల ఇంత బోలంత ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, వాళ్ళ పిల్లలకి తర్వాత ఇలా ప్రచారం చేసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. అప్పుడప్పుడు కూర్చోబెట్టుకుని చెప్పారు అనుకోండి, చక్కగా మన సంప్రదాయం, దాని వెనకాల ఉండే విశిష్టత అలాంటివన్నీ తెలుస్తాయి. కరెక్ట్. లేదు అంటే కనుక ఆవిడ చేసింది నేను చేశాను, ఆవిడ ముగ్గెట్టింది నేను ముగ్గెట్టాను, ఆవిడ తోక ఇక్కడ ఆపేసింది నేను ఆపేసాను అంటే సో ఆ తోక ఎక్కడి దాకా వెళ్ళాలనేది మనకి తెలియాలి. కరెక్ట్. సో అందుకని అనుకరణ కాదు, దాని యొక్క ఆచరణ కూడా అవసరం. ఆచరణ అనేది అవసరం. సరైన ఆచరణ బై ద వే. రైట్. రైట్ సార్. తర్వాత అప్పుడు అది భోగి రోజు భోగికి ఉండే 3 విశిష్టలు. సంక్రాంతి రోజు అనేది పూర్తిగా రైతుల్ని గౌరవ అంటే కనుమ అనేది పూర్తిగా రైతుల కోసం. Right. కానీ సంక్రాంతి వేడుక అనేది ఏంటంటే కనుక ఇక్కడ మనం బొమ్మల కొలువు అనేది అంతకుముందు భోగి రోజు నుంచి పెడతారు తీసుకురావటం అనేది ఉంటుంది. అయితే సంక్రాంతి రోజు ఏంటంటే పెద్దలకి మనం స్మరించుకుని బట్టలు పెట్టుకునే వాళ్ళు. అందుకని ఇది అపర్ణ వేళకి అసలు ఉండాలి, కానీ ఇప్పుడు మరి నిజానికి 3:30కి వస్తుంది. యాక్చువల్గా 12:30 నుంచి ఉన్నదైతే మరి పనికి వస్తుంది, ఎందుకంటే అపర్ణ వేళ కదా మనం చేసేది, పెద్దోళ్ళకి చేసేది. అవును. పైగా ఈ రోజు వచ్చే ఏదైతే ఏకాదశి ఉందో విచిత్రంగా షట్టిల ఏకాదశి అనేది కూడా పెద్దల కోసమే. ఆ తిలలతో శ్రీమన్నారాయణ వచ్చింది. ప్రతి ఏటా కూడా ఇంచుమించు 1-2 రోజులు అటు ఇటుగానే వస్తుంది కదా. రైట్. అందుకని మనం పెద్దల్ని ఆ రకంగా స్మరించుకోవటం, Right, sir. ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా మనకి లభించాలని కోరుకోవడం. చూడండి, మొత్తం అటు ముందు రోజు శ్రీమన్నారాయణ ఆశించాం, రెండవ రోజు మన పెద్దల్ని పూజించాం. సో ఆ రకంగా సంక్రాంతి చేసుకోవటం అనేది ఉంటుంది. ఓకే సార్. ఇక కనుమ రోజు అనేప్పటికీ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రైతులు ఎవరైతే ఉంటారో వారి వారి యొక్క ధాన్యాగారాలు, అంటే ఇప్పుడంటే తక్కువైపోయి ఉండొచ్చు కానీ వాటిని శుద్ధి చేసుకోవటం, అల్లికం, ముగ్గులు పెట్టడం, ఇలాంటివన్నీ చేయటం అనేది ఉంటుంది. తర్వాత గొబ్బెమ్మలు ఏవైతే ఉంటాయో వాటిని గౌరీదేవి స్వరూపంగా, లక్ష్మీ స్వరూపంగా భావించి మనం పూజించుకోవాలి. పెట్టుకోవాలా సార్? అసలు పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లు కదా సార్, అయినప్పటికీ పెట్టుకోమంటారా? అంటే పెట్టుకోవడానికి ఒకళ్ళు ఒప్పుకునే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఒప్పుకోని వాళ్ళు ఉంటారు. సో ఆ రకంగా ఇవాళ ఎంత మనం చూస్తూ ఉన్నాం కదా, అద్దెలు వాళ్ళు ఇంట్లో ఎవరైనా పోతే కనుక వాళ్ళు రోడ్డు మీద పెట్టుకోవాలి. అది కూడా చూడండి ఎంత ఘోరం కదా. అద్దెలు నేను అనేది ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఒకడికి నచ్చుతుంది మనం గొబ్బెమ్మ పెట్టడం, ఇంకొకరికి నచ్చదు. తర్వాత అద్దెళ్ళ వాళ్ళ పరిస్థితి చూస్తే కొంతమంది కొన్ని అపార్ట్మెంట్లో ఈ అద్దెంట్లో ఉన్న ఎవరైనా మనుషులు పోతే గనక వాళ్ళ శవాలు ఎక్కడో పెట్టుకోమంటున్నారు. చూడండి ఎంత అసలు చాలా దారుణం. సో మరి అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టగలిగే చట్టం ఉండాలని నా ఉద్దేశం. కరెక్టే సార్, నిజం చెప్పారు. సో హ్యుమానిటీ లేదు అసలు, అది ఉండాలి కదా, ఆ మానవత్వం. మీ ఇంటోను పోతాడు, మా ఇంటోను కదా. సో అలాంటి మీకొక రూలు, మాకొక రూలు. సో అందుకని అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వీలైనంత వరకు ఈ గొబ్బెమ్మలు పెట్టుకోవటం వల్ల ఏంటంటే లక్ష్మి విరజిల్లుతుంది, గౌరీదేవి కూడా విరాజిల్లతం అనేది ఒకటి. తర్వాత ముగ్గులు వేస్తాం కాబట్టి క్రిమికేట కథలన్నీ పోతాయి అనేది ఇంకోటి. సో అందుకని సంక్రాంతి అనేది ఒకటి, కనుమ అనేది అలాగో రైతుల కోసమే. ప్రత్యేకంగా చెప్పాలంటే కర్షకుల పండగ. ఆ కర్షకులకు మనం కూడా మరి ఏమంటాం, కృతజ్ఞత చెప్పుకోవటం అనేది, బాగుండాలని కోరుకోవటం అనేది. ఎందుకంటే దేశం అంతా కూడా వాళ్ళ మీదే ఉంది కాబట్టి, దేశానికి వెన్నుముక అని మనం చిన్నప్పటి నుంచి చదివి ఉన్నాం కాబట్టి. సో అందుకని రైతులు లేదే ఏది లేదు. ఆ రైతులు శ్రేయస్సుగా ఉండాలి, వాళ్ళు కూడా చక్కటి పంటలు లభించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అందుకని 3 కూడా చాలా పెద్ద పండగ అనేది. అందుకే సో ఆ రకంగా చేసుకోవటం అనేది. కాకపోతే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఈ 3 రోజుల్లో కుదిరినంత వరకు కూడా ఎంతో కొంత ఏదో ఒక దానం చేసుకున్నట్టయితే కనుక ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేసుకోవటం. అంటే మామూలుగా అయితే ఇక్కడ ఈ ఏదైతే మకర సంక్రాంతి కానీ ఈ 3 రోజుల్లో సాధారణంగా గుమ్మడికాయ దానం అనేది చాలా మంచి గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ, అలాంటి దానం చేస్తే చాలా మంచిది ఉంటుంది.
ఇక అలా కాకుండా ఎప్పుడైనా సరే వస్త్రదానమే అన్నిటికంటే శ్రేయస్కరం. ఓకే. అలా చేయగలిగే స్తోమత ఉన్న వాళ్ళు వస్త్రదానం చేసుకుంటే అంతకంట మంచి అనేది ఉండదు. అంటే ఇక్కడ మనం ఒకవేళ వీళ్ళు మకర సంక్రాంతి రోజు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ దానాలు అవి ఎలాగో చెప్పుకున్నాం. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా భోగి రోజు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే సరే, ఇవాళ రోజుల్లో మనం ఏమంటాం టైర్లు గానీ, ఇలాంటివి కూడా కొన్ని వేసేస్తున్నాం మంటల్లో. అవును. సో, దానివల్ల ఉండొద్ద వాతావరణ పొల్యూషన్. కాలుష్యం అనేది పెరుగుతుంది. ఆ. సో, అలాంటి వాటికి తావివ్వకుండా హ్మ్. చెక్క సామాన్లు ఇలాంటివి ఏవైతే వాతావరణ కాలుష్యాన్ని ఇవ్వని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వినియోగించి అందరి యొక్క కాలుష్యాన్ని కూడా తగ్గించాలి ప్రభావాన్ని హా. అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సిరుల పండగ, మన సంక్రాంతి పండగ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ప్రతి జీవితంలో ఒక్కళ్ళు చేసుకోవాలి. నా ఉద్దేశం చేసుకోవాలి, అంటే వాళ్ళ స్తోమత ఇంతే అంటే అంతలోనే చేయండి. చేసుకోండి. సిరుల్ని, ఆ లక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. ఎందుకంటే కౌశలక్ష్మి పౌష్యలక్ష్మి మామూలు కదా. విషయం కాదు. కాదా? ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలవుతుంది. మొదలవుతుంది. ఇక ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఇక ఎలా నుంచి ఉంటుంది? మంచి మంచి శుభకార్యాలన్నీ కూడా హా. ప్రారంభమవుతాయి. హా, హా, వివిధ దేవతల యొక్క ప్రత్యేక ఉత్సవాలు, ఆరాధన. కళ్యాణాలు మిగిలి ఉంటాయి. హా. చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. మరి ఉత్తరాయణ పుణ్యకాలాలు మొదలవుతున్నాయి కాబట్టి ఈ 6 నెలలు ఎలా ఉంటుంది, ఎవరెవరు ఏమేం చేసుకోవాలనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. మరొకసారి మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ కూడా. నమస్కారం సార్.